Good morning, one and all. I'm G. Ramya, lecturer in chemistry. Now, I'm going to explain you about structures of metal carbonyls. In the previous video, we have learned about the metal carbonyls, their classification. Now, here we are going to learn about the structure of mononuclear metal carbonyls and structures of polynuclear metal carbonyls. Structure of mononuclear metal carbonyls. First, let us consider the example of nickel tetracarbonyl, NiCO4. The structure of nickel tetracarbonyl is tetrahedral. Here, four CO ligands are directly bonded to the metal atom at the corners. See, CO ligands are bonded at the corners of the metal atom. Looking into the electronic configuration of nickel, argon 3d8 4s2. Ground state it will be like this. See, in the excited state, when the 4s electrons gets rearranged into the 3d orbital, in excited state, when the 4s electrons rearranged into 3d orbital, then what happens? 3d10 4s0. The configuration will be like this. So, it undergoes sp3 hybridization. sp3 hybridization means here 4 CO ligands. 4 CO ligands are there. Each CO ligand donates a lone pair of electrons. So, 4 CO ligands donates 8 electrons. So, it forms a metal ligand, that is nothing but metal carbonyl, nickel tetracarbonyl. Hybridization is sp3 hybridization. స్ట్రక్చర్ ఆఫ్ NiCO4 చూసినట్లయితే అది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అమ్మా. ఇక్కడ CO లైగాండ్స్ అనేవి మెటల్ ఆటమ్ యొక్క కార్నర్స్ లో అటాచ్ అయి ఉంటాయి, బాండ్ అయి ఉంటాయి. నికిల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్ లో ఆర్గాన్ 3d8 4s2. అదే ఒకవేళ ఆ 4s ఎలక్ట్రాన్స్ గనక 3d సబ్షెల్ లో రీఅరేంజ్ అయినట్లయితే ఎగ్జైటెడ్ స్టేట్ లో, అప్పుడు కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 3d10 4s0 4p0. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ నికెల్ ఆటమ్ కి 4 CO లైగాండ్స్, ప్రతి CO లైగాండ్ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. సో 4 CO లైగాండ్స్ డొనేట్స్ 8 ఎలక్ట్రాన్స్ టు ద నికెల్. సో ఇట్ అండర్గోస్ sp3 hybridization. Next, looking into the structure of FeCO5, iron pentacarbonyl. Iron 5 carbonyl groups ఉన్నాయి కాబట్టి pentacarbonyl. Structure of FeCO5 is triagonal bipyramidal. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ట్రయాగ్నల్ బైపిరమిడల్. ఇక్కడ ఐరన్ అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి ఆర్గాన్ 3d6 4s2. గ్రౌండ్ స్టేట్ లో ఆర్గాన్ 3d6 4s2 రాసాం. ఒకవేళ ఈ 4s ఎలక్ట్రాన్స్ కనుక ఎగ్జైటెడ్ స్టేట్ లో 3d సబ్షెల్ లోకి ఎంటర్ అయినట్లయితే అప్పుడు ఏమవుతుంది? 3d8 4s0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 5 కార్బనైల్ గ్రూప్స్ అంటే 5 కార్బన్ మోనాక్సైడ్ గ్రూప్స్ ఏం చేస్తాయి అంటే ఈచ్ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని సెంట్రల్ మెటల్ ఆటమ్ కి డొనేట్ చేస్తాయి ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ మెటల్ కార్బనైల్. మనం అదే కదమ్మా చెప్పుకున్నాం, మెటల్ కార్బనైల్ ఎలా ఫామ్ అవుతుంది? ఒక మెటల్ ఆటమ్ కి కార్బనైల్ గ్రూప్ నథింగ్ బట్ లైగాండ్ అనేది ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. దానివల్ల మెటల్ కార్బనైల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఐరన్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉండగా హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? DsP3 అంటే 5 CO లైగాండ్స్ 10 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తాయి ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ FeCO5. హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? DsP3. నెక్స్ట్, లుకింగ్ ఇన్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాము అంటే క్రోమియం హెక్సా కార్బనైల్. ఇది చూడండి, ఇది వచ్చేసి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్. ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అంటే క్రోమియం మెటల్ యొక్క కార్నర్స్ లో 6 CO లైగాండ్స్ బాండ్ అయి ఉంటాయి. మీకు అందరికీ తెలిసినట్టుగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం ఏమవుతుంది? 3d5 4s1. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో చేంజ్ ఎందుకు వచ్చింది అంటే డ్యూ టు ద ఎక్స్ట్రా స్టెబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్. ఈ రీజన్ వల్ల
దానికి డిఫరెన్స్ ఇన్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చింది క్రోమియంకి. క్రోమియం యొక్క గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే 3d5 4s1. అదే ఎక్సైటెడ్ స్టేట్ లో 4s ఎలక్ట్రాన్స్ 3d సెప్షన్ లో రీఅరేంజ్ అవ్వడం వల్ల అప్పుడు ఏమవుతుంది 3d6 4s0. ఇప్పుడు ఏమవుతాయి అంటే 6 CO లైగాండ్స్ ఈచ్ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని సెంట్రల్ మెటల్ ఆటమ్ కి డొనేట్ చేస్తాయి క్రోమియం కి. దానివల్ల CrCO6 అనేది ఫామ్ అవుతుంది, మెటల్ కార్బనైల్. క్రోమియం హెక్సా కార్బనైల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 6 CO లైగాండ్స్ 12 ఎలక్ట్రాన్స్ ని క్రోమియం కి డొనేట్ చేస్తాయి. మెటల్ ఆటమ్ యాక్సెప్ట్ చేస్తుంది. హైబ్రిడైజేషన్ ఏంటి D2sp3. నెక్స్ట్ లుక్ ఇన్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ మొలిబ్డెనమ్ హెక్సా కార్బనైల్. ఇది కూడా ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. అన్ని కార్బన్ మోనాక్సైడ్ గ్రూప్స్ అనేవి మెటల్ యొక్క కార్నర్స్ లో బాండ్ అయి ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మొలిబ్డెనమ్ చూసినట్లయితే క్రిప్టాన్ 4d5 5s1. అదే గ్రౌండ్ స్టేట్ లో చూడండి అమ్మా, ఎలక్ట్రాన్స్ ఇలా అరేంజ్ అయి ఉన్నాయి కదా. ఎగ్జైటెడ్ స్టేట్ లో అవుతుంది, ఈ ఎలక్ట్రాన్ వచ్చి 3d సెప్షన్ లో అరేంజ్ అవుతుంది, రీఅరేంజ్ అవుతుంది. దీనివల్ల కాన్ఫిగరేషన్ అవుతుంది 3d6 4s0. ఇప్పుడు ఈ 6 CO లైగాండ్స్ 6x2, ప్రతి CO మాలిక్యూల్ కూడా కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఏ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని. కాబట్టి 6 CO మాలిక్యూల్స్ 12 లైగాండ్స్ ని 6 CO లైగాండ్స్ 12 ఎలక్ట్రాన్స్ ని మొలిబ్డెనమ్ కి డొనేట్ చేయడం వల్ల MoCO6 మొలిబ్డెనమ్ హెక్సా కార్బనైల్ అనేది ఫామ్ అవుతుంది. హైబ్రిడైజేషన్ వచ్చేసి D2sp3. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ వెనడియం హెక్సా కార్బనైల్. ఇది కూడా ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. 6 CO లైగాండ్స్ కూడా కార్నర్స్ ఆఫ్ ద మెటల్ ఆటమ్ లో బాండ్ అయి ఉంటాయి, ఇందాక చెప్పిన విధంగానే. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వెనడియం ఈజ్ ఆర్గాన్ 3d3 4s2. ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ లో 4s ఎలక్ట్రాన్స్ వచ్చి 3d సెప్షన్ లో రీఅరేంజ్ అయిన తర్వాత 3d5 అవుతుంది ఎగ్జైటెడ్ స్టేట్ లో వెనడియం కాన్ఫిగరేషన్. ఇప్పుడు 6 CO లైగాండ్స్ ఈచ్ వన్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 12 ఎలక్ట్రాన్స్ ని ఇక్కడ మెటల్ ఆటమ్ కి డొనేట్ చేసి మెటల్ కార్బనైల్ అనేది ఫామ్ అవుతుంది. హైబ్రిడైజేషన్ వచ్చేసి D2sp3. ఇప్పటి వరకు మనం చూసింది స్ట్రక్చర్ ఆఫ్ మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ ని వినొచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ Mn2CO10 డైమాంగనీస్ డెకా కార్బనైల్. ఈ Mn2CO10 ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇండివిడ్యువల్ 2 యూనిట్స్ ని కంబైన్ చేస్తే Mn2CO10 అనేది ఫామ్ అవుతుంది. ఆ 2 యూనిట్స్ ఏంటి MnCO5 MnCO5. 2 MnCO5 యూనిట్స్ కంబైన్ అయితే మనకి Mn2CO10 అనే మెటల్ కార్బనైల్ అనేది ఫామ్ అవుతుంది. మరి 2 మెటల్ ఐటమ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో, పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అంటే మోర్ దాన్ 1 సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటుంది. ఒక మెటల్ కార్బనైల్ లో మోర్ దాన్ 1 సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటే దాన్ని మనం పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అన్నాం. ఇప్పుడు 2 మెటల్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 మెటల్ ఆటమ్స్ మధ్యలో ఇందులో ఒక మెటల్ టు మెటల్ బాండ్ అనేది ఉంటుంది. అదే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మ్యాంగనీస్ చూసినట్లయితే ఆర్గాన్ 3d5 4s2. గ్రౌండ్ స్టేట్ లో దాని యొక్క కాన్ఫిగరేషన్ అవుతుంది 3d5 4s2. అదే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఏమవుతుంది, ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా డి సెప్షన్ లో అరేంజ్ అవుతాయి. నేను ఇండివిడ్యువల్ MnCO5 యొక్క కాన్ఫిగరేషన్ చెప్తున్నాను. ఇప్పుడు వినండి, ఇప్పుడు MnCO5 కాన్ఫిగరేషన్ చెప్తున్నాను కాబట్టి, ఈ లైగాండ్ చెప్తున్నాను కాబట్టి, మెటల్ కార్బనైల్ కాంప్లెక్స్ చెప్తున్నాను కాబట్టి, ఇక్కడ ఏమవుతుంది, ఈ కార్బనైల్ గ్రూప్ ఈచ్ 1 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని సెంట్రల్ మెటల్ ఆటమ్ కి డొనేట్ చేస్తుంది. ఓకే, ఈ 5 గ్రూప్స్ కూడా 5 CO గ్రూప్స్ 5 × 2 10 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. నేను ఇందాక మీకు చెప్పిన విధంగా 1 మెటల్ టు మెటల్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది Mn2CO10 లో. ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది కదమ్మా, ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అలాగే నెక్స్ట్ MnCO5 యూనిట్ లో ఉన్న ఇంకొక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కలిపి ఒక మెటల్ టు మెటల్ బాండ్ ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రక్చర్ ని చూద్దాం. Mn2CO10 లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. సో సారీ, ఇక్కడ పారామాగ్నెటిక్ అని రాసాము కానీ అది తప్పు.
ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. చూడండి, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ Mn2CO10. ఇక్కడ మ్యాంగనీస్ కి మధ్యన మీరు ఇది ఎలా చూడాలి అంటే ఒక బైసెక్ట్ అంటే సగం తీసినట్లయితే ఈ రెండింటిని కూడా హాఫ్ చేసినట్లయితే దీనికి ఇండివిజువల్ యూనిట్ కి MnCO5 ఉంటుంది, అలాగే దీనికి ఒక MnCO5 యూనిట్ కింద ఉంటుంది. ఈ ఇమేజ్ ని మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక మెటల్ టు మెటల్ బాండ్ ఉంటుంది. CO లైగెండ్స్ అనేవి కార్నర్స్ లో అటాచ్ అయి ఉంటాయి. నెక్స్ట్ పాలిన్యూక్లియర్ మెటల్ కార్బొనేల్ మనం చూసేది CO2CO8 డైకోబాల్ట్ ఆక్టా కార్బొనేల్. సాలిడ్ స్టేట్ లో ఉన్నట్లయితే రెండు CO డైకోబాల్ట్ అన్నాం కదా, రెండు కోబాల్ట్ ఆటమ్స్ కి మధ్యన బ్రిడ్జింగ్ లైగాండ్స్ ఉంటది. స్ట్రక్చర్ చూడండి ఒకసారి, ఇది కోబాల్ట్, ఇది కూడా కోబాల్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ రెండు బ్రిడ్జింగ్ లైగాండ్స్ ఉంటాయి. ఇవి బ్రిడ్జింగ్ లైగాండ్స్, నథింగ్ బట్ కార్బొనైల్ గ్రూప్స్. ఇక్కడ కార్బన్ మొనాక్సైడ్ గ్రూప్ అనేది రెండు కోబాల్ట్ ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈచ్ మెటల్ ఆటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క మెటల్ ఆటమ్ తీసుకున్నాను. ఈ ఒక్క మెటల్ ఆటమ్ కి కనుక నేను నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేస్తే ఈ స్ట్రక్చర్ లో, ఇది చూడండి అమ్మా, ఈ CO కోబాల్ట్ అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్, ఇది ఇంకొక సెంట్రల్ మెటల్ ఆటమ్. లైగాండ్స్, బ్రిడ్జింగ్ లైగాండ్స్ రెండు ఉంటాయి. రెండు కార్బన్ మొనాక్సైడ్ గ్రూప్స్ రెండు మెటల్ ఆటమ్స్ ని కనెక్ట్ చేస్తాయి. మిగతావి టెర్మినల్ CO గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ ఆటమ్ మీద ఉన్న ఎలక్ట్రాన్సే నేను కౌంట్ చేస్తే 27 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కోబాల్ట్, అటామిక్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్. 6 అంటే మూడు టెర్మినల్ కార్బొనైల్ గ్రూప్స్ ఉన్నాయి కదమ్మా, CO గ్రూప్స్, ఈచ్ వన్ నోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2 అంటే రెండు బ్రిడ్జింగ్ లైగాండ్స్ ఉన్నాయి కదా, కార్బన్ మొనాక్సైడ్ గ్రూప్స్, అవి బ్రిడ్జింగ్ లైగాండ్స్. ఒక మెటల్ టు మెటల్ బాండ్ ఉంది కదా, మొత్తం ఇవన్నీ కలిపి ప్రతి CO2CO8 కి, ప్రతి CO2CO8 మాలిక్యూల్ కి ఏం కలిగి ఉంటుంది అంటే 36 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. మొత్తం ఈ స్ట్రక్చర్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అది కలిగి ఉంటుంది? 36 ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా ఏదైతే మన నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కనుక అది ఈక్వల్ అయితే అది స్టేబుల్ మాలిక్యూల్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం స్టేబుల్ అని చెప్పొచ్చు ఈ స్ట్రక్చర్ ని, బికాస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ క్రిప్టాన్. 36 ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు ద నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ క్రిప్టాన్, కాబట్టి ఇది స్టేబుల్. ఇంకొక స్ట్రక్చర్ చూద్దాం. ఇంకొక స్ట్రక్చర్ ఏంటి అంటే, దీంట్లో ఇందాక స్ట్రక్చర్ లో డైకోబాల్ట్ ఆక్టా కార్బొనైల్ లో మనం బ్రిడ్జింగ్ లైగాండ్స్ చూసాం. అదే బ్రిడ్జింగ్ కార్బొనైల్ గ్రూప్స్ లేకుండా ఈ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈచ్ CO4 యూనిట్స్, ఇదొక యూనిట్, ఇదొక యూనిట్. దీస్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై మెటల్ టు మెటల్ బాండ్. ఇక్కడ ఒక మెటల్ టు మెటల్ బాండ్ ఉంటుంది కానీ బ్రిడ్జింగ్ లైగాండ్స్ ఏమీ ఉండవు. మరి ప్రతి మెటల్ ఆటమ్ కి ఉన్న ఎలక్ట్రాన్స్ ని కనుక మనం కౌంట్ చేస్తే అవి ఎన్ని అవుతాయి అంటే 27 + 8 + 1. 27 అంటే అటామిక్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్, 8 అంటే 4 CO లైగాండ్స్ ఉన్నాయి కదా ప్రతి కోబాల్ట్ ఆటమ్ కి, ఆ 4 CO లైగాండ్స్ 8 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తాయి, ఒక మెటల్ టు మెటల్ బాండ్. దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ mono and polynuclear metal carbonyls. Thank you.